సాయి వచ్చాక మా ఇంట్లోకి ఎక్స్ట్రా సంతోషం వచ్చింది. అంటే మాకు బోర్ కదా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనమాట. లేదు నేనే వెళ్ళిపోమంటున్నా. ఎందుకంటే ఇద్దరు భరించడం ఇద్దరిని భరించడం కష్టం. వీడియోలు డిలీట్ అన్న వర్డ్ నా గురించి నేను చేసేది. సాయి మాట్లాడకపోతే కమ్మ కొట్టడం అంట తన భాషలో. అట్లా చేస్తే నేను కమ్మ కొట్టడం కాదు, నేను హట్టింగ్ చేస్తే నేను వీడియోలు డిలీట్ చేస్తే చేసుకోనని చూస్తున్న పైనుంచి నేను ఉన్నానని తెలియదు తనకి. పైనుంచి రా ఇరవై నీకేం తెలీదు నేను పైన ఉన్నానని ఓవర్ యాక్షన్ చేయదు. అంటే వింటున్నాననే కావాలని అన్నావు అనమాట. అయితే ఇప్పుడు తాగిన వాళ్ళని ఒక్కరిని భరించడమే నాకు కష్టం, ఇద్దరిని భరించాలంటే ఇంకా నాకు కష్టం కదా. అందులో నేను ఉట్టి మనిషిని కూడా కానట్టుంది. మా సొంత తమ్ముడు కూడా అంతేనమ్మా, తాగి గొడవలు పడి ఇళ్ళల్లోంచి వెళ్ళిపోయి. అందుకే రిలేషన్ మంచిగా ఉండాలని నేను. అయితే సాయి ఏమో ఇప్పుడు చేప తెచ్చాడు, అవి కూడా చేప తెస్తాడు, కానీ ఇంత పెద్ద చేప నేను ఎప్పుడు చూడలా. అంటే మొన్న శ్రీశైలంలో మీద పడిపోతావి అలాగా. అయితే శ్రీశైలంలో లాగా, అరే అవి శ్రీశైలంలో లాగా ఉంది, అవి సేమ్ ఒక్క సైజు బాగుంది. అయితే ఈరోజు ముస్లిం పండగ, అయితే అవి నా కోసం ఫుడ్ తెచ్చాడు. ఇదేమో బిర్యానీ. ఒక ప్లేట్లో వేసుకో. చింతపండు ఉడకబెట్టి పెట్టాడు, చల్లారి పెడుతున్నాడు ఫ్యాన్ కింద. నిన్న తెచ్చారు పాలు, ఈరోజు నేను కాసుకుని తాగుదాం అనుకుంటున్నా. ఇవేమో ఫ్రై కోసం అంట ముక్కలు. అండ్ ఇదేమో టమాటా పేస్ట్, ఉల్లిపాయ వేసాడు. యమ్మీ చేపల పులుసు ఇప్పుడు తినబోతున్నాం మేము. అండ్ ఇవేమో మసాలా దట్టించిన చేప ముక్కలు. ఇంత లావు సైజ్ చేప ముక్కలు మొన్న శ్రీశైలంలో తిన్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ ఫుడ్ నేను కొద్దిగా తిన్నా. ఇప్పుడు సాయి బయట చేపకి వాటర్ చేంజ్ చేస్తున్నాడు. వేసో చాలా వెరైటీగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అదేంటి అలాగే చేసావు? అంటే ఏంటది అర్థం? ఇప్పుడు కొత్త వాటర్ మార్చాం కదమ్మా, దానికి షాక్ కొట్టకుండా వెంటనే పాత వాటర్లో కొంచెంసేపు రెండు కలిపి ఉంచాలి. టెంపరేచర్ ఒక మ్యాచ్ అయినంత వరకు, ఈ వాటర్ టెంపరేచర్ ఆ వాటర్ టెంపరేచర్ మ్యాచ్ అయినంత వరకు. నువ్వు ఇంతకు చేపల దాంట్లో పనిచేసావా? చేపలు పెంచాను బోల్డ్. చేపలు పెంచావా? అట్లా చేయాలా? మరి మాకు దీని దాంట్లో వేస్తే వాటర్ టెంపరేచర్కి కొంచెం షాక్ కొట్టి లీక్ అయిపోతుంది. షాక్ కొట్టిద్దా? షాక్ అనుకో, మనం సడన్గా చలకీలు పోసుకుంటే మనకి ఎలా ఉంటుంది? ఓకే, భలే పెట్టినావు. అందరు తెలుసుకుని ఇప్పుడు అట్లా చేయాలా? తెలుసు, అలాగే చేస్తారు అందరూ. ఓయ్యో మళ్ళా ఎండ పెట్టిండు. ఒకటేసారి 4 పనులు చేస్తాడు. ఓ పక్క ఏమో అంట్లు సరుకుతున్నాడు, ఓ పక్క. అయితే అవి వెజిటేబుల్ వేద్దాం అనుకున్నాడు, కానీ సాయి వంకాయ తిందంట, అందువల్ల అట్లా. మా ఇంట్లో కూరగాయలు తేవడం పడేయడం, చెత్తలో పడేయడం, కూరగాయలు తేవడం చెత్తలో పడేయడం. అయినా బుద్ధి రాదు అవినాష్కి కూరగాయలు తేవద్దు అని. అవి మంచిగా ఉన్నాయి కదా గోరుచిక్కుడుకాయలు. ఈరోజేమో హెయిర్ కట్ చేసుకున్నాడు, హెయిర్కి ఏదో ఆయిల్ మసాజ్ చేసుకున్నాడు, హెయిర్ కలర్ వేసుకున్నాడు, బియర్డ్ చేసుకున్నాడు, అది చేసుకున్నాడు, ఫ్యాన్ ప్యాక్ ఫేషియల్ చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. నేను వెళ్ళేటప్పుడు చెప్పా, వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి ఏం గ్యాప్ లేదు, చిన్నగా చేయించుకో, జుట్టే కదా పెరిగిద్దని చెప్పా. అందుకే చిన్నగా చేయించుకున్నావు కదా నేను చెప్పానని. నిజం చెప్పు, నిజం చెప్పురా. మొక్కలు వేసేటప్పుడు నన్ను పిలుస్తావా? సాయి వాటర్ మార్చాడు చేపకి. స్నానం చేయాలి, కట్టించు.
ఇంత లావు ముక్కలు ఎప్పుడు రాలేదు కదా. ముళ్ళులు కూడా ఉండవంటావా? ఇవి 2 చేపల 4 పీసులు ఉన్నాయి తల ముక్కలు. నీకు ఇష్టమా తల ముక్క? చేపతలు తినలేవా? ఆయన పొట్టగడ ముక్క మాత్రం అంతే ఉంది బక్కగానే. వైజాగ్లో పుట్టి పెరిగి నువ్వు చేపతలు తినకపోవడం ఏంటి? అమ్మో తోక చాలా ముళ్ళు ఉంటాయి, తినలేం.